నమస్తే. రీసెంట్గా నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని వద్దిపట్ల గ్రామం పలుగుతాండాలో జరిగిన సంఘటన మనం చూసాం. రీసెంట్గా మనం కూడా అక్కడికి పోయి వీడియోలు తీసుకొని బాధ్యతలందరితో పాటు మాట్లాడించి వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో అసలు ఈ కేసులో మంగ్లీ ఉందా అనే దానిపై కూడా చర్చ అయితే బాగా జరుగుతూనే ఉంది. ఈ చర్చలో భాగంగా అసలు రమావత్ మధు ఎవరు, బాలాజీ నాయక్ ఎవరు, వీటన్నిటిపై కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే రమావత్ మధు అలాగే బాలాజీ నాయక్ ఇద్దరి ఏజ్ కూడా, బాలాజీ నాయక్ ఏజ్ 26 సంవత్సరాలు ఇప్పుడు, అలాగే రమావత్ మధు ఏజ్ 22 సంవత్సరాలు. చాలా తక్కువ ఏజ్లోనే వాళ్ళు భారీ మొత్తంలో కుంభకోణం అయితే చేశారనమాట. అయితే ఫస్ట్ మనం ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మంగళి వచ్చిందనంటే నేను వస్తే ఇప్పుడు ఏదైనా అందరు పిలిస్తే వస్తా అని అన్నావు కదా, నువ్వు ఏ ఫంక్షన్ అయిందా, ఇల్లు ఓపెన్ అయిందా, దేనికి వచ్చిందా, నైట్ దేనికి వచ్చింది, ఆ ఇల్లు ఓపెనింగ్ వచ్చిందనంటే ఏదైనా మా దసరా పండుగ మా పూజ పండుగ అవుతుందనంటే ఆ పూజకు పండుగకు వచ్చిందా సరే అనుకుంటాం మేము. నైట్ 12 గంటల రాత్రికి వచ్చి నైట్ మొత్తం ఎంజాయ్ చేసి 5 గంటల రాత్రికి పోయింది. 5 గంటల రాత్రి ఏ దేనికి వచ్చిందా, ఇల్లు ఓపెన్ అయిందా, ఆ ఇల్లు అట్లా ఖాళీ ఇల్లు దేనికి వచ్చిందా, ఆ ఖాళీ ఇల్లు దేనికి వచ్చింది. మీ గిరిజనులు అందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఓన్లీ 11 తాండాలు అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా బాధితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మోసపోయినారు. ఏం చెప్తాం మనం? ఏం లేదు, మేమంతా చచ్చిపోయడానికి ముందు డబ్బు రెడీ చేసుకొని ఉన్నాం. మేము 5 కోట్ల నుంచి మాకు మంచి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లికి ఉంది, 20 సంవత్సరాల అమ్మాయి నాకు పెళ్లికి ముందుకి 5 కోట్లు అప్పు, 5 కోట్లు చెప్పండి. మోసం చేసి వాళ్ళ ఇంట్లో రైట్, చూసారుగా ఈ వీడియోలో కూడా 5 కోట్ల రూపాయల దాకా కూడా డబ్బులు పెట్టినాం. మంగ్లీకి ఏం పని అని చెప్పి మా ఊరు వచ్చింది. ఏమైనా పండగ ఉందా, లేకపోతే అక్కడ ఉన్న రమావత్ మధు వాళ్ళ ఇల్లు ఏమన్నా ఓపెనింగ్ ఉందా? మరి ఏ సందర్భం ఏమీ లేనప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది మా ఊరు? ఒక్కసారి కాదు 3-4 సార్లు వచ్చిందని చెప్పి కూడా అక్కడ ఉన్న బాధ్యతలు కూడా చెప్పడం జరుగుతుంది. అసలు రమావత్ మధు, బాలాజీ నాయక్, ఫస్ట్ బాలాజీ నాయక్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలాజీ నాయక్ ఒక రైతు బిడ్డ, రోజువారీ కూలీ చేసుకొని రైతు పని వ్యవసాయం చేసుకునే ఒక రైతుకు పుట్టినటువంటి వ్యక్తి బాలాజీ నాయక్. తర్వాత చిన్నగా క్రమంలో కూడా ఎన్ని పనులు చేసుకుంటూ చిన్నగా ఒక 5 లక్షలు పెట్టి ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని ఒకేసారి ఒక 3 సంవత్సరాల్లో ఫార్చునర్ కార్లు, పెద్ద పెద్ద ఇల్లు ఇవన్నీ కట్టుకోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మనైతే ఆయన వీడియోలు కూడా ఒకసారి చూద్దాం. ఆయన ఎలివేషన్ ఏ విధంగా ఉంది. ఈయన ఏమైనా అప్పు చేసి అప్పులు ఇచ్చి ఆయన అంత పెద్దోడైందా అంటే అది కాదు. మంచిగా ఆయన అప్పులు తీసుకొని అందరి దగ్గర మోసం చేసి పేద ప్రజలందరినీ వాళ్ళందరినీ కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర తెచ్చుకున్న డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి అప్పు ఇస్తా, వాళ్ళందరికీ కూడా వడ్డీలు ఇస్తా, 10 రూపాయల వడ్డీలు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఫార్చునర్ కార్లు, మళ్ళీ అలాగే కొన్ని పార్టీలకు కూడా ఫండ్ ఇచ్చిందని చెప్పి కూడా కొంచెం సమాచారం అయితే ఉంది. ఒకసారి ఆయన ఎలివేషన్ వీడియోలు చూద్దాం. ఆయన ఎలివేషన్ వీడియోలు చూసి దాని తర్వాత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు రమావత్ మధు ఇంటికి బాలాజీ నాయక్ ఇంటికి అసలు లింకే ఉంది, దానిపై కూడా మనం మాట్లాడదాం. మనోడు బర్త్డేకి ఇది ఆర్బిఎన్ అంటే రమావత్ బాలాజీ నాయక్ మనోడు బర్త్డేకి. మీరు పంపించిన స్పెషల్ ఫోర్సెస్ అతన్ని ఏమీ చేయలేవు. అతని దగ్గర మనం వీళ్ళందరూ కూడా అసలు పైసలు ఉన్నందువలన వీళ్ళందరూ కూడా పక్కన చేరి వీటన్నిటిని అసలు ఎంత డబ్బు, ఎంతమంది చుట్టూ ఉన్న 14 తాండాలలో కూడా వాళ్ళ బాధితులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. వాళ్ళందరిని నమ్మించి మోసం చేసి బాబాయ్, పిన్ని, బావ, అక్క, చెల్లి అని చెప్పి వాళ్ళందరూ కూడా వరుస పెట్టి పిలిచి వాళ్ళందరూ కూడా మోసం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే బాలాజీ నాయక్ శిష్యుడే కజిను, శిష్యుడు ప్లస్ కజిను రమావత్ మధు. మరి బాలాజీ నాయక్ అంత పెద్ద ఇల్లు కట్టిండు, నేను ఎందుకు కట్టకూడదు అని చెప్పి కూడా 1 ఎకరం విస్తీర్ణంలో కూడా ఒక పెద్ద ఇల్లు అయితే కట్టిండు.
ఒక 4 కోట్ల 5 కోట్ల విలువ చేసే ఇల్లు, అంత పెద్ద ఇంటికి డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఇదే అంశంపై కూడా మన అశోక్ రాథోడ్ ఇక్కడ ఉన్న వాళ్ళ మీడియా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, వాళ్ళందరినీ ఆ తాండాకి తీసుకుపోయి వాళ్ళందరితో మాట్లాడియడం, అక్కడ ఏ ఒక్కరిని పట్టుకున్నా కానీ ఏమైందమ్మా అని అడిగితే చాలు కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకొని చావే దిక్కు మాకు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు ఒక 2 కూతుర్లు ఉన్నారంట, పెళ్ళిడికి వచ్చారంట. పెళ్లి చేద్దామంటే పైసలు లేవు. మరి పెళ్లి చేసి ఎట్లా ఇట్లా పెళ్లి చేద్దామంటే అక్కడ ఉన్న బంధువులందరూ ఇంటి మీదకి వచ్చి పెళ్లి ఎట్లా చేసినామని చెప్పి మళ్ళీ వాళ్ళని పడతారేమని చెప్పి అదొక బాధ. పెళ్లి చేయలేకపోతున్నాం, అటు డబ్బు కడదామంటే వాళ్ళ అప్పు చేసే వాళ్ళ అప్పు తెచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కడదామంటే డబ్బు లేదు. మరి ఎట్లా బతకాలి వాళ్ళందరికీ ఎప్పుడు న్యాయం జరగాలి? ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి ఒక నల్లగొండ జిల్లా మొత్తం తాండా వాసులందరూ కూడా చిన్న భిన్నం అవుతున్నారు, కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. వాళ్ళు ప్రతిరోజు కన్నీళ్ళు పెడుతున్నారు. ఈ విషయంపై అక్కడున్న పోలీసులు కూడా ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన తర్వాత కూడా బాలాజీ నాయక్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 20 రోజులకి ఆయన బయటకు బెయిల్ మీద వచ్చిండు. ఆయన అజ్ఞాతంలోకి పోయిండు. అటు బాలాజీ నాయక్ కూడా ఒక ఫర్నిచర్ షాప్ పెట్టిండు. అందులో వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ అక్క బావలందరినీ కూడా డైరెక్టర్లుగా పెట్టి వాళ్ళందరినీ కూడా దాంట్లో చేర్చుకొని అదొక బిజినెస్ స్టార్ట్ చేసిండు. తర్వాత ఆయన కూడా పోలీసులు ఇట్లా బాధితులు వచ్చిపోతున్నారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి ఒక 20 రోజుల తర్వాత బెయిల్ వస్తే మళ్ళీ ఆయన అక్కడ నుంచి కర్నూలు పోయిండు. ఇంతకుముందు బాలాజీ రమావత్ మధు పనిచేసినటువంటి కంపెనీ విన్సిత్ కంపెనీ, ఇంకా అక్కడే మనకి రమాకాంత్ రెడ్డి కూడా పరిచయం అయ్యి, రమాకాంత్ రెడ్డి ఆయన బాసు ఒకప్పుడు అక్కడే పనిచేసి వచ్చిండు. అక్కడికి 20,000 నుంచి ఆయన కరెక్ట్గా ఆయన బయటకు వచ్చే టయానికి రిజైన్ చేసే టయానికి 28,000 శాలరీతో బయటకు వచ్చిండు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిండు? బాలాజీ నాయక్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రమావత్ మధు కూడా నేనెందుకు ఇది చేయకూడదు, నేను ఏజెంట్గా ఉండి ఇక్కడ అందరికి కూడా 10 రూపాయలు వడ్డీ ఇచ్చి అన్ని డబ్బులన్నీ కూడా నేను తీసుకుపోతున్నా, మరి నేనెందుకు చేయకూడదు అని చెప్పి కూడా 17 రూపాయల వడ్డీ ఇస్తా అని చెప్పి మళ్ళీ అక్కడున్న తాండావాసులందరినీ కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ వసూలు చేసి 1 నెల 2 నెలలు వాళ్ళందరికీ కూడా వడ్డీలు ఇచ్చి, తర్వాత 3వ నెల నుంచి కూడా వాళ్ళందరూ కూడా వడ్డీకి ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళందరికీ ఏమని చెప్పడం, ఈ డబ్బులు ఇట్లా వడ్డీ తీసుకోవడం వల్ల మీరు మళ్ళీ మీకు తక్కువ వస్తుంది, ఈ వడ్డీని కూడా దాన్ని కలిపి మళ్ళీ ఆ వడ్డీని కూడా మీకు నెల రూపంలో ఇచ్చేస్తా అని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఆ పైసలన్నీ కూడా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇట్లా ఈ క్రమంలో అంతా సాగుతుంది. వాళ్ళందరూ గ్రహించే లోపే ఇదంతా కూడా జరిగిపోయింది. అయితే అశోక్ రాథోడ్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడున్న బాధితులతో కూడా మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. నమస్తే అన్న, మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం. ఇది పలుకుతాండా విషయం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. ఇది మనం మొన్న పోయినాం, మొత్తం బాధితులందరితో కూడా మాట్లాడినాం, ఇవన్నీ జరిగినాయి. అక్కడున్న బాధితులకి అసలు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారన్న ఆ బాధితుల తరపున మీరు? ఇప్పుడు న్యాయం జరుగుతుందా జరగదా అనేది దేవుని తెలుసు, కానీ పేద ప్రజలకు అన్యాయం చేశారనేది మాత్రం ప్రపంచం మొత్తం చూస్తుంది, మీడియా ఛానళ్ళు చెప్తున్నాయి. అలాగే మొన్న మీడియా ప్రతినిధులతో అందరితో కలిసి నిన్న తండలకు కూడా పోయింది. మతం బాధితులు ఏం చెప్తారు, వాస్తవమా అవాస్తవమా, దీంట్లో ఎవరు మొత్తం తీసుకున్నారు మన మీడియా ప్రతినిధులు అంతా. ఓకే, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు దీంట్లో ముందడుగేయాలి. ఇప్పుడు సిఐడిలో గత 6-7 నెలల నుంచి సిఐడిలో కేసు ఉంది, కానీ ఇప్పటి వరకు సిఐడి కూడా ఒక్క బాధితుని కూడా విచారణ జరపలేదు. ఓకే, మరి సిఐడి ఉంది ఎందుకు మనకు? ఇప్పుడు పేద ప్రజల ప్రాణాల కంటే ఏ డిపార్ట్మెంట్ గొప్పది కాదు కదా. అవును, మరి పేద ప్రజలు ప్రాణాలు పోతున్నాయి, ఆశపడ్డారు, డబ్బులు ఇచ్చారు, అన్యాయం అయిపోయారు, పిల్లల చుట్టాలను మీరు జీవితాలను దారదోశారు, ఆశపడ్డారు, రూపాయికి రూపాయి వస్తుందేమో అని ఆశపడ్డారు, కానీ ఈ రోజు అందరూ ప్రాణాలు పోతున్నాయి కదా. అన్న అశోక్ అన్న, ఒక చిన్న డౌట్, కొన్ని మీడియా వాటిలో కూడా మంగ్లీకి సంబంధం లేదు, మంగ్లీని కావాలని చెప్పి ఆ ట్రాప్ లో ఇరికిస్తున్నారు అని చెప్పి కొన్ని మీడియా ఛానల్లో వస్తున్నాయి. కొన్ని ఆడియో రికార్డులు కూడా బయటకు వచ్చిన సందర్భం కూడా ఉంది, మీరు కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు వీడియోలు కూడా. అన్న ఏం చెప్తారు వాటి గురించి? మంగ్లీ ఉందా? నేను ఇన్ని రోజులు తులసి చంద్ర గారి వీడియోలు నేను వింటున్నా అప్పుడప్పుడు. ఓకే, ఈమె కొన్ని జెన్యూన్ చేస్తుంది, కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుతుంది అని చెప్పేసి నేను విన్నా. ఎందుకంటే నాకు ఈ మీడియా ఛానళ్లలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఓకే,
ఓకే, నేను మా కమ్యూనిటీలో ఒక 100 మంది IAS IPS ఒక పొలిటీషియన్ అందరినీ నేను ఇంటర్వ్యూ చేశా. ఓకే. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తులసి చంద్ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ఎందుకు చేశారు? ఈ రోజు మనం మీడియా ప్రతినిధులతో తండాలకు వెళ్తున్నాం, నిజాలు బయటికి వస్తాయి, అసలు స్టోరీ ఇది అని చెప్పడానికి మీ తులసి చంద్ గారిని ఏదో మభ్య పెట్టినట్టున్నారు. మరి ఏం తీసుకున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అదే తులసి చంద్ గారు మాట్లాడినటువంటి వ్యక్తులతో ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చారు వాళ్ళు. ఓకే. అది మేము 10 నిమిషాలు మాట్లాడితే దాంట్లో 30 సెకండ్స్ ఎక్కడైతే వారి గురించి ఎప్పుడైతే చెప్తామో పాజిటివ్ గా 30 సెకండ్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ 30 సెకండ్స్ కట్ చేసుకొని ఈ రోజు వీడియోలో ట్రై చేసుకొని పాజిటివ్ అంటే ఎన్ని నిమిషాలు మాట్లాడవచ్చు, ఎన్ని నిమిషాలు వీడియోలో పెట్టినట్టన్నా? 10 నిమిషాలు మాట్లాడితే 30 సెకండ్స్ వీడియోలో పెట్టిరంట. ఓకే. మరి 10 నిమిషాలు నువ్వు ఏం మాట్లాడినావు వీడియో కూడా పెట్టాలి కదా. అవును. ఇప్పుడు ప్రజలు, మీడియా వ్యవస్థ పేద ప్రజలు పక్కన ఉండాలి కానీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వారి పక్కన ఉండడం కరెక్ట్ కాదు. ఓకే. పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మనం పోతుంటే ఒక ప్రాణం పోయింది అంటే ఆ ప్రాణానికి విలువలు లేవా? ఒక మంచి మంగ్లీ ప్రాణాలకే విలువలు, ఒక మంగ్లీ గారికే విలువలు, వేరే వాళ్ళకి ఎవరికి లేవా? అరే కేసు స్టార్ట్ అయ్యి 2018-19 నుంచి ప్రారంభమయ్యి 1000 కోట్ల అయిపోయింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయండి, అన్యాయం అయిపోతుందని చెప్పేసి మనం రోజు పొద్దున్నే అరుస్తున్నాం కదా. అవును. మరి దీంట్లో ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీంట్లో ఎవరు ఉన్నారు అసలు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు ఉన్నారా దీంట్లో? ఆ టీఆర్ఎస్ లో బాలాజీ నాయక్ టీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఓకే. అదే టీఆర్ఎస్ కూడా ఒక చిన్న ట్వీట్ అయితే పెట్టిండో, ఎంపీటీసో జడ్పీటీసో నాకు కేటాయించినారని చెప్పి ఒక ట్వీట్ కూడా పెట్టినాడు. పరిస్థితి ఇప్పుడు ఆ మెయిన్ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా బాలాజీ నాయక్ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి. ఓకే. ఇప్పుడు ఈ సూత్రధారి, పాత్రధారి, ఏజెంట్ల కలెక్షన్ వీళ్ళందరినీ అటాక్ చేసాడు అభిషేక్ గారు. వాడు కూడా టీఆర్ఎస్. ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ పాత్ర ఏముంది దీంట్లో? కాంగ్రెస్ పాత్ర ఏముంది? ఎందుకు ప్రతిపక్షం ఎందుకు స్పందించలేదు? ప్రజాప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు పేదల పక్షాన నిలబడే ఎర్రజెండా ఎక్కడ పోయింది? ప్రజల ప్రాణాల కంటే గొప్ప ఏమీ కాదు. ఓకే. ఇప్పుడు చట్టాలు చూసుకుంటే అంటున్నారు. మరి అన్ని సంవత్సరాలు చట్టాలు చూసుకుంటే రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసుకోవడం ఎందుకు? ఓకే. ధర్నాలు చేసుకోవడం ఎందుకు? మీడియా వ్యవస్థ ఎందుకు? సంఘాలు ఎందుకు? ప్రజా ప్రతినిధులు ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు? మంత్రులు ఎందుకు? అందరు అధికారులు చట్టాలు చుట్టాలు చేసుకుంటున్నప్పుడు మరి ఈ వ్యవస్థ ఎందుకన్నా ప్రజాధనం వేస్ట్ కదా ఇదంతా. ఓకే. ఇంకొకటి అంటే ఆ వీడియో కూడా నేను కూడా చూసిన, ప్రతి ఒక్కటి కూడా డేట్ తో సహా మెన్షన్ చేసి మంగ్లీకి ఎలాంటి ప్రణయం లేదు, ఆ స్కామ్ లో లేదు అని చెప్పి ప్రతి ఒక్క వీడియో ప్రూఫ్ తో సహా పెట్టడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ మంగ్లీ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా ఇందులో? ఒకటే పాయింట్ అన్న. ఇప్పుడు ఇండైరెక్ట్ డైరెక్ట్ సరికి రాకండి మీరు, దయచేసి డైరెక్ట్ అని చెప్పండి. ఓకే. ఇప్పుడు తమిళనాడులో మొన్న ఒక కేసు చూసారండి మీరు? అవును. ఇది 9 మంది కానిస్టేబుల్, 9 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉరిశిక్ష వేశారు జడ్జి గారు. అవును. ఏం ఎవిడెన్స్ ఉండే? అంటే ఒక కానిస్టేబుల్ చూసింది అని చెప్పి ఐ విట్నెస్ కదా. అవును. మరి అదే ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ బయటకు వచ్చి చెప్తున్నారు. ఓకే. నేను బ్యాగులు సంచులు ఇచ్చినా, మంగ్లీకి ఇచ్చినా, వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చినా, వాళ్ళ తమ్మునికి ఇచ్చినా. మరి రమేష్ ఏమన్నా పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? మరి నేనే ఇచ్చినా, నేనే చూసినా అని చెప్పి. అదే కదా రమేష్ కూడా ఛాలెంజ్ చేస్తాం కదా, ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్ కాదు కదా, కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా. అవును ఇవ్వాలన్నా. ఇప్పుడు బాధితునికి 2 రోజులు భయపెట్టించారు, నిన్ను వస్తే నేను చంపేస్తామని చెప్పేసి. ఈ రోజు ధైర్యంగా అదే బాధితుడు బయటకు వచ్చిండు. ఇప్పుడు కేసులు మళ్ళీ స్టార్ట్ అయితే ఇప్పుడు కేసులు పెడతాడు. నేను ఇచ్చినా నేనే ప్రూఫ్ అని చెప్పేసి పెడతాడు ఇప్పుడు ఈ రోజు రేపట్లో. ఓకే. ఇప్పుడు ఇన్ని రోజులు బయటికి రావడానికి ఎందుకు రాకుండా ఉన్నారు? వచ్చే డబ్బులను వస్తాయేమో అని ఆశపడ్డారు. అంటే మీకేమన్నా అందులో ఏమన్నా మీకు సెటిల్మెంట్ జరగక ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీరు వీడియోలు చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది అన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వీడియో కింద కామెంట్లు కూడా వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందన్న? నిజం అనేది ప్రపంచాన్ని అంతా తెలుసు. ఓకే. ఇప్పుడు 1000 మంది ఒక సైడ్ అయినా సంపత్ నాయక్ గారు మా నాయకుడు నేను ఈ కేసుని డే 1 నుంచి చెప్పాం. డే 1 నుంచి చెప్పాం మేము పూర్తి ఆధారాలు తీసుకొచ్చి బయట పెడతాం. ఓకే.
చెప్పినట్టు చేశాం. ఇప్పుడు నాకు మంగళి గారు ఫోన్ చేయలేదు, నాకు ఇంకెవరో భయపెట్టలేదు, ఇంకెవరో ఫోన్ చేసి నాకేమనలేదు. నేను పేద ప్రజల పక్షాన ఉన్నా. ఈ సినిమా అంతా నాకు తెలుసు. ఎవరో ఇచ్చే చాయ్ బిస్కెట్లకు లొకేటోలో మనం కాదు. ఇవన్నీ చేస్తే ఇప్పుడు పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నా. కొంతమంది కామెంట్స్ పెడతారు, పేద ప్రజల వాళ్ళకి ఏం పని ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఇస్తే వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటది. ఆ టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా మా పేరు మీద బతుకుతున్నారు. అంతేనా? అది కూడా సంతోషమే కదా. ఓకే. ఫైనల్ గా బాధితుల తరపు అంటే ఫైనల్ గా ఈ కేసుని ఏ విధంగా బయటికి తీసుకురావచ్చు అనుకుంటున్నారు? తప్పకుండా నేను తొందరలోనే గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరుగుతుంది ఇప్పుడు. ఓకే. ఎందుకంటే గిరిజన బస్సు కస్టోడియన్ గవర్నర్ కాబట్టి రాష్ట్రానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా బాధితుల పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. ఓకే. అలాగే ఈ కేసు ఎందుకు నీరు గారుస్తున్నారని డీజీపీ కార్యాలయం కూడా ముట్టడిస్తాం. ఓకే. సిఐడి కార్యాలయం దగ్గర కూర్చుంటాం. అవసరమైతే ఇదే బాధితులను తీసుకెళ్లి అందరినీ ట్రైన్ లోనో దేంట్లోనో దాంట్లో తీసుకెళ్లి ఢిల్లీలో కూడా కూర్చుంటాం సిబిఐ ఆఫీస్ దగ్గర. ఈ కేసు సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పేసి మేము మా పోరాటం ఎక్కడ ఆగదండి. పోరాటం 100% చేస్తాం. కానీ ఇదే అధికారులు, ఇదే నాయకులు పేద ప్రజల పక్షాన ఉండి న్యాయం చేస్తారనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీడియా సపోర్ట్ చేస్తుంది. మీడియా కూడా బుద్ధ జరుగుతున్నారు కదా. ఈ రోజు నేను వింటున్నా మీడియాకి ఏదో లీగల్ నోటీసులు పంపిస్తున్నారని, మీడియా మాట్లాడొద్దని. అవును. ప్రశ్నించే గొంతులను ఎవరైనా ఆపుతాడా? లేదన్నా. మరి ఎన్ని నోటీసులు పంపితే ఏం చేస్తారు? అంటే మొన్న నేను ఈ బాధితుల తరఫున ఉంటా అన్నది మంగళి గారు. మంగళి గారికి ఇప్పుడు కళ్ళకు కనిపిస్తలేదు. మనిషి ప్రాణాలు పోతుంటే నువ్వు లేవనుకో, మంగళి గారు ఒక్క నిమిషం లేదనుకో ఈ క్యాంప్ లో. మరి నీ పేర బయటికి వస్తున్నప్పుడు ఒక ప్రాణం పోయినప్పుడు నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి కదా. అవును. అంత విజ్ఞాత లేదా? అంత బుద్ధి లేదా? ఏమకి ప్రాణం పోతున్నాయి అక్కడ. నేను నా పేరుపై ఆరోపణలు జరుగుతున్నాయి, నేనే ఎంతమంది ఇన్వెస్టిగేషన్ చేపిస్తాను, నేను కూడా అధికారులను కలుస్తానని చెప్పాలి కదా. అవును. ఎందుకు ఆ కళ్ళకు కనిపిస్తలేదు మంగళి గారికి? ఇప్పుడు మనుషుల ప్రాణాల కంటే మాకు సెలబ్రిటీ తనం గొప్పదా? రైట్ అన్న. ఇదే అంశం పైన కూడా బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. నేను కూడా ఖచ్చితంగా మా సపోర్ట్, పూర్తి సపోర్ట్ కూడా ఉంటుంది. బాధితులకి ఒకవేళ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది అని చెప్పి కూడా మేము కూడా చెప్తూనే ఉన్నాం. ఇది అశోక్ రాథోడ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బాధితులందరూ కూడా కన్నీళ్లు పెడుతున్నారు. వాళ్ళ చావులు కూడా ఇప్పటికే 9 మంది దాకా చనిపోయినట్టు పరిస్థితి కూడా ఉంది. రీసెంట్గా మొన్ననే ఒక పాల్తీ తండాలో కూడా పాల్తీ రమేష్ కూడా చనిపోవడం జరిగింది. స్ట్రెస్కి, మెంటల్ స్ట్రెస్కి చుట్టాలందరూ వచ్చి ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఊకే రావడం వల్ల పరువు పోయిందని చెప్పి కూడా స్ట్రెస్కి గురై కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఎన్ని విషయాలు ఇక్కడున్న మనం చేసి మనం అందరం కూడా ఆ విలేజ్కి వెళ్ళినాం కూడా. అక్కడున్న వీడియోలో అక్కడున్న బాధితులందరం కూడా మాట్లాడించడం కూడా జరిగింది. ఆ ఒక్క విలేజే కాదు, 14 తాండాలలో కూడా బాధితులు ఉన్నారు. మరి ఈ అంశం పైన మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు, మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఒక జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా సఫర్ అవుతుంటే ఇంతవరకు ఎవరు నోరు మెదపలేదు. ఎందుకు? డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నా నేను ఎమ్మెల్యేలకి, సీఎంకి, మినిస్టర్లందరికీ కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అవతల సెలబ్రిటీ ఉందని చెప్పి మీరు పట్టించుకోవట్లేదా? లేకపోతే అక్కడున్న వాళ్ళందరూ కూడా మీకు ఏమన్నా అక్కడ నుంచి ఏమైనా పైసలు వచ్చినాయా? మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు? కంప్లైంట్ తీసుకొని ఎందుకు దర్యాప్తు చేయలేకపోతున్నారు? ప్రజల పక్షాన ఉంటే మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుంది. ప్రజల పక్షాన లేనన్ని రోజులు కూడా మీరు గెలవరు. ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేసినా కానీ ఏదో ఒక రోజు బయటకు వచ్చే సందర్భం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల్ని పట్టించుకోవాలి. అక్కడున్న తాండావాసులందరూ కూడా వాళ్ళకున్న పిల్లలు కావచ్చు, వాళ్ళు తెచ్చుకున్న పైసలు, వాళ్ళ దగ్గర తెచ్చుకున్న బంధువుల దగ్గర తెచ్చుకున్న పైసలు అన్నీ కూడా లేక వాళ్ళు అడుగుతున్నా కానీ పరువు పోయి కూడా బతుకుతున్నారు అక్కడే. కొంతమంది అక్కడ ఉన్న విలేజ్ల నుంచి కూడా బయటకు వచ్చి హైదరాబాద్లో బతుకుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే స్కామ్లో కూడా డాక్టర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అరే మేము ఎక్కడన్నా బయటకు వస్తే మా పరువు పోతుందేమో, గింత చదువుకున్నాం కదా, బయటకు వచ్చి మాట్లాడితే అరే నువ్వు ఇంత చదువుకున్నా అది ఎట్లా నమ్మినావు, ఆ మోసంలో నువ్వు ఎట్లా పోయినావు అంటే పైసల ఆశ నీకు ఎందుకు అంత ఎక్కువ ఉందని చెప్పి కూడా గవర్నమెంట్ ఉద్యోగులు, డాక్టర్లు,
ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రశ్నిద్దామంటేనేమో మొహమాటం ఎక్కువ, పోతే పోయిన పైసలు, ఆత్మగౌరవం ముఖ్యం అని చెప్పి కొంతమంది బతుకుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు వాళ్ళకి న్యాయం చేయాలి? ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చి ఓదార్చాలి? ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ బాలాజీ నాయక్ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఊర్లో షో చేసినాడు, ఆ ఊరు మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటిపైన తీసుకొచ్చి మోసంలోకి గుంజుకొచ్చుకుండు. మరి ఆయన ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కదా, నేను నాకేం తక్కువ అని చెప్పి రమావత్ మధు 22 సంవత్సరాలు రమావత్ మధు 10th ఫెయిల్, ఆయన అయితే ఒక ఎకరంలోనే ఇల్లు కట్టుకున్నాడు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వం పట్టించుకుంటే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ దగ్గరికి పోయి, బాధితుల దగ్గరికి పోయి మాట్లాడి అసలు ఏం జరిగిందని చెప్పి పోలీసులకు చెప్పి దర్యాప్తు చేయించాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించాలి. వీటన్నిటిపై కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పోరాడాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా ఒక చిన్న విజ్ఞప్తి అయితే చేస్తున్నాం. మరిన్ని విషయాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.